రాజమహేంద్రవరంలో 6,200 ఇళ్లు మంజూరు చేసి మౌలిక వసతులు సమకూర్చలేదు. లబ్ధిదారుల పేరిట జగన్ అప్పులు చేయించారు. ఈఎంఐలు చెల్లించట్లేదంటూ బ్యాంకర్లు వచ్చి ఇళ్లకు తాళాలు వేసేస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. దీనిపై అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ జగన్ చేయించిన అప్పులకు లబ్ధిదారులు బలైపోతున్నారు. తమకు ఇళ్లు అందక ఉంటున్న ఇళ్ల బకాయిలు చెల్లించలేక లబ్ధిదారులు తీవ్ర వైరాగ్యంలో ఉన్నారన్నారు. జగన్ చేసిన తప్పులు వారికి శాపంగా మారి ఇబ్బందులకు గురిచేస్తున్నాయని వాపోయారు. లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో ఇళ్లను అప్పగించలేదని, ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు. గత టీడీపీ ప్రభుత్వం వాటిని నిర్మాణం చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చి రంగులు చేయటం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. టిడ్కో గృహ సముదాయంలో మౌలిక సదుపాయాలు కల్పించి వాటిని లబ్ధిదారులకు త్వరితగతిన అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బ్యాంకర్ల నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లపై కూడా వారికి ఉపశమనం కలిగేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇళ్ల సమస్య ప్రధానంగా జగనన్న కాలనీల పేరుతో చేసిన దగా మీద ప్రత్యేకించి డిబేట్ నడవాల్సిన అవసరం సార్. దానికి 4-5 ఇష్యూస్ స్టేట్కి సంబంధించిన చర్చించండి సార్. ఇక్కడ టిడ్కో ఇళ్లకు సంబంధించి సుబ్బిపెళ్లి వెంకి చౌక అంట సార్. సుబ్బిపెళ్లి వెంకి చౌకలాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి సాగుకొట్టేసిపోయింది. నేను అడుగుతున్నా మంత్రి గారిని, అక్కడ ఏదైనా టిడ్కో ఇళ్ల దగ్గర కాలనీల్లో పాములు పెంచుకునే వాళ్ళకి అవకాశం ఇచ్చారా? నాగుపాములు లేదా తాజు పాములే కాకుండా పెద్ద పెద్ద కొండ నాగులకి ఏమైనా అనుమతి ఇచ్చారని అడుగుతా ఉన్నా. మొన్న మా రాజమహేంద్రంలో 6,200 ఇళ్ళు శాంక్షన్ అయింది సార్. నిర్మాణం అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేదు. ట్యాంకు సక్కుల మధ్యలో ఆగిపోయింది, నీళ్ళు ఎవరు అవాంఛిత శక్తులన్నీ ప్రవేశిస్తూ ఉన్నాయి అక్కడ. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు ఏమైంది? బ్యాంకు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకున్నారు వీళ్ళ మీద తాకట్టు పెట్టి. ప్రధాన సమస్య ఏంటంటే ఒకేసారి 4 లక్షలు 3 లక్షలు అప్పు తీసుకెళ్ళిపోవడంలో ఇన్స్టాల్మెంట్ మీద కట్టుకొచ్చిన పేదవాడి దగ్గరికి వచ్చి బ్యాంకులు నేను తాళాలు వేస్తున్నాయి సార్. విష్ణు కుమార్ రాజు గారు మా ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇళ్ల చుట్టూ 100 మంది వస్తూ ఉన్నారు. ఒక ప్రధానమైన ప్రాజెక్టు, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది చంద్రబాబు గారి ఉద్దేశంలో. దాన్ని సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం. నేను అడుగుతున్న మంత్రి గారిని, స్పెషల్గా మీరు కూర్చొని దాని మీద చర్చించి ముఖ్యమంత్రి గారితో చర్చించి వితిన్ లిమిట్ టైంలో కంప్లీట్ చేసి ఇళ్లలోకి వెళ్ళేలాగా చేయండి. 2.5 లక్షల మందిలో కనీసం 50,000 మంది కూడా ఇళ్లలో లేరు సార్.